హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ జెనెటిక్స్. వాట్ ఇట్ ఈస్, జీన్స్ అంటే ఏంటి, క్రోమోజోమ్స్ అంటే ఏంటి, మ్యూటేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ డిఎన్ఏ. సో దిస్ ఆల్ అబౌట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో బ్రీఫ్లీ. ఓకే, షెల్ వి స్టార్ట్ ద వీడియో? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిఫోర్ నోయింగ్ వాట్ ఈస్ జెనెటిక్స్, అసలు జెనెటిక్స్ అనే వర్డ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో తెలుసుకుందాం. సో జెనెటిక్స్ అనే వర్డ్ని బేట్సన్ 1996లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ వర్డ్ని గ్రీక్ వర్డ్ జీన్ నుంచి తీసుకున్నారు. దట్ మీన్స్ టు బికమ్ ఆర్ టు గ్రో ఇన్. నౌ విల్ సీ ద డెఫినేషన్. జెనెటిక్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ విచ్ డీల్స్ విత్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. అంటే ఇది ఒక బయాలజికల్ సైన్స్ అన్నమాట. ఏదైతే పేరెంట్స్ నుంచి పిల్లలకి, చిల్డ్రన్, లేకపోతే జనరేషన్ టు జనరేషన్కి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట త్రూ విచ్ జీన్స్ ద్వారా. సో ఆ స్టడీని చేసేదాన్ని జెనెటిక్స్ అని అంటారు. ఇప్పుడు మనము జీన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వాట్ ఈస్ జీన్స్, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది, స్ట్రక్చర్ అంటే ఏంటిది. సో జీన్స్ అనే వర్డ్ని జాన్సన్ 1990లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో దీని డెఫినేషన్ ఏంటిదంటే ఇది ఒక యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అంటే వారసత్వంగా ఒక యూనిట్ ఏదైతే డిఎన్ఏ లేకపోతే క్రోమోజోమ్ సెగ్మెంట్ మీద ఉంటుందన్నమాట. చిన్న పార్ట్ అనమాట డిఎన్ఏలో, క్రోమోజోమ్లో ఏదైతే కోడెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ని క్యారీ చేసుకొని వెళ్తుంది, విచ్ విల్ అండర్గో క్రాసింగ్ యాజ్ వెల్ యాజ్ మ్యూటేషన్ అనమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆఫ్ స్ప్రింగ్స్ని క్యారెక్టర్స్ ఏవైతే పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి పాస్ అవుతాయని అంటున్నాను కదా. సో అలానే సో ఒక్కొక్క జీన్లో ఉంటుందన్నమాట. అంటే బేబీ హెయిర్ కలర్ ఏది ఉండాలి, ఐ కలర్ ఏది ఉండాలి, అవన్నీ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ని వాటన్నిటిని ఒక యూనిట్ అంటారు. ఆ యూనిట్నే విల్ కాల్డ్ యాజ్ జీన్. సో ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే స్ట్రక్చర్ కనిపిస్తుందో అది డిఎన్ఏ, ఓకే, అండ్ లెఫ్ట్ సైడ్లో అది క్రోమోజోమ్స్. సో ఆల్ క్రోమోజోమ్స్ విల్ మేడప్ ఆఫ్ లైక్ డిఎన్ఏగా ఫామ్ అవుతాయి. సో అందులో క్రోమోజోమ్లో ఏదైతే బ్లాక్ స్ట్రక్చర్గా మార్క్ చేసి ఉందో దాన్ని జీన్ అని అంటారనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే రీనల్ సిస్టంలో కిడ్నీస్లో నెఫ్రాన్ ఇస్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎ కిడ్నీ. అక్కడ ఎలా నెఫ్రాన్ ఇస్ ద మెయిన్ ఫంక్షనల్ ఆఫ్ యూనిట్ ఎట్లనో ఇక్కడ జీన్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ ద హెరిడిటరీ అనమాట. ఎందుకంటే ఈ జీన్సే అన్ని క్యారెక్టర్స్ని క్యారీ చేసుకుంటూ వెళ్తుంది. చెప్పాను కదా పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్ అని. సో ఇవి కూడా డిఎన్ఏ అదే క్రోమోజోమ్ నుంచి డిఎన్ఏలో ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేసి ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఉండవు అనమాట. సో ఆ సీక్వెన్స్లో అరేంజ్ చేసి అది బాడీని డైరెక్ట్ చేస్తుంది అనమాట. అంటే కెమికల్ కాంపౌండ్స్, ప్రోటీన్స్ నుంచి ఎలాంటి కెమికల్ కాంపౌండ్స్ని సింథసిస్ చేయాలి, ఫామ్ చేయాలి అనేది రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. అంటే బేబీకి ఎలాంటి కలర్ ఐస్ రావాలి, ఎలాంటి హెయిర్ రావాలి అనేది ఇది రీడైరెక్ట్ చేస్తుంది. సో చెప్పాను కదా, ఇట్ ఈస్ ద జీన్స్ ఆర్ ద బేసిక్ ఫిజికల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అనమాట ఆఫ్ ది హెరిడిటరీ. ఇది ఏమంటారు గ్యామెట్ నుంచి క్రోమోజోమ్స్ ఏవైతే క్యారీ అవుతాయో పేరెంట్స్ నుంచి, దాంట్లో ఇవి క్యారెక్టర్స్ని అంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్, ఎలాంటి సెల్స్, టిష్యూస్ ఫామ్ అవ్వాలి విత్ ఇన్ ద పర్సన్లో అనేది ఈ జీన్స్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఈచ్ హ్యూమన్ బీయింగ్లో 20,000 to 25,000 జీన్స్ అనేవి క్యారీ అవుతాయి అన్నమాట పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్ వరకు. సో ప్రతి జీన్లో 2 కాపీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఐస్ కలర్ మదర్ ఐ కలర్ కూడా ఉంటుంది, ఫాదర్ ఐ కలర్ కూడా ఉంటుంది. అట్లా 2 కాపీస్ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క జీన్ది. అండ్ మోస్ట్లీ అందరిలో సేమ్ ఉంటాయి అన్నమాట. 99% ఆఫ్ జీన్స్ అని చాలా కామన్గా ఉంటాయి. అందుకే కదా అందరికీ 2 ఐస్, 1 నోస్, 1 మౌత్, 2 లెగ్స్ అలా ఉంటుంది. ఓన్లీ 1% ఆఫ్ ద జీన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ 1% జీన్స్ వల్లనే మన ఫిజికల్ ఫీచర్స్ అంటే ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్గా డిఫరెంట్గా కనిపించడానికి కారణం ఆ 1% ఆఫ్ లెస్ దెన్, ఇంకా అది కూడా లెస్ దెన్ 1% ఆఫ్ జీన్సే ఏమంటారు రీజన్ అనమాట దానికి. ఈ పిక్చర్లో ఎగ్జాక్ట్గా జీన్ అనేది ఎక్కడ పొజిషన్ అయ్యిందో అని చూపిస్తున్నారు. అలానే ప్రతి జీన్కి కూడా ఒక ప్లేస్ అంటూ ఉంటుంది. దట్ ఈజ్ ఆన్ ద క్రోమోజోమ్. దిస్ ఇస్ ద హోల్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ chromosome, that is made up of 2 chromatids, upper and the 2 lower, 2 identical అనమాట కాపీస్. అవి రెండు ఒక సెంటర్లో కనెక్ట్ అయి ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ ద సెంట్రోమియర్.
నవ్ వి విల్ సీ ద టైప్స్ ఆఫ్ జీన్స్, అంటే ఎలాంటి రకమైన జీన్సెస్ ఉంటాయి మన దాంట్లోనే అది చూద్దాము. ద ఫస్ట్ వన్ ఇస్ ద కాన్స్టిట్యూట్ జీన్ అనమాట. ఇది కాన్స్టెంట్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్ఫ్స్ ఇన్ ఎ సెల్. ఎగ్జాంపుల్ అని అంటే లైక్ మేకింగ్ ఎనర్జీ ఫర్ రెస్పిరేషన్. మనం రెస్పిరేషన్ చేయడానికి ఇన్ అండ్ అవుట్కి కాన్స్టెంట్ ఎనర్జీ కావాలి కదా, సో ఆ ఎనర్జీ బ్రేక్ డౌన్ చేయడానికి గ్లూకోజ్ నుంచి, సో దానికి ఒక టైప్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. సో దట్ జీన్స్ ఈస్ కాల్డ్ ద కాన్స్టిట్యూట్ జీన్స్. నాన్ కాన్స్టిట్యూట్ జీన్స్ అంటే నాట్ ఆల్వేస్ ఎక్స్ప్రెసింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్. అంటే ఇవి అంటే ఆల్వేస్ యాక్టివ్గా ఉండవు అనమాట. ఎప్పుడు నీడెడ్ ఉంటే అప్పుడే యాక్టివ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్ఫెక్షన్కి, ఓకేనా, ఏదైనా ఇన్ఫెక్షన్ మన బాడీలో వచ్చినప్పుడు అప్పుడు దానికి ఎగ్జాక్ట్ యాంటీబాడీస్ని ప్రిపేర్ చేసుకొని యాక్టివ్ అయ్యి ఎగ్జాక్ట్ దానికి యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తాయి కదా. సో దట్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ కాల్ ద మీన్స్ కంటైన్ విచ్, అదే ఏదైతే జీన్ ఉంటుందో దాన్ని నాన్ కాన్స్టిట్యూటివ్ జీన్స్ అని అంటారు. నెక్స్ట్ ఈస్ ద ఇండ్యూసిబుల్ జీన్స్. అయితే ఈ జీన్స్ ఎట్లా అంటే ఆర్ స్విచ్డ్ ఆన్ ఇన్ రెస్పాన్స్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్. అంటే ఇవి అప్పుడే స్విచ్ ఆఫ్ అవుతుంది వెన్ సంథింగ్ స్పెసిఫిక్గా అవసరం ఉంటే, లైక్ ఏదైనా బ్యాక్టీరియా, అంటే ఇప్పుడు లాక్టోస్ ఉంది, అది డైజెస్ట్ చేయడానికి సమ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా కావాలి, సో అప్పుడే ఆన్ అవుతుంది అనమాట. దాని తర్వాత దాని వర్క్ అయితే ఏమీ ఉండదు. సో దట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ వర్క్ చేయడానికి అయితే ఏ జీన్ ట్రిగర్ అవుతుందో దాన్ని ఇండ్యూసిబుల్ జీన్ అని అంటారు. నెక్స్ట్ ఈజ్ రిప్రెసివ్ జీన్. ఇట్ కంటిన్యూ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్ఫ్ టిల్ ఏ కెమికల్ ఇన్హిబిట్స్ దేర్ యాక్టివిటీ. అంటే ఇది అంటే చాలా అంటే కంటిన్యూగా వర్క్ చేస్తుంది అండ్ దీని ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇది స్టాప్ అయిపోతుంది అనమాట. అలా ఏదైతే ప్రోటీన్స్ బిల్డప్ చేయాలి ఒక సెల్స్ని, అంటే ఇప్పుడు మన బాడీలో ఒక సెల్స్ అనేవి బిల్డప్ చేయాలి అన్నప్పటికీ అది ఫంక్షన్ అవుతుంది. అది యాక్టివ్ పొజిషన్లో ఉన్న తర్వాత దెన్ ఇట్ విల్ బి స్టాప్ ఆర్ డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈస్ ద రిపీటెడ్ జీన్స్ అనమాట. ఇట్ ప్రెజెంట్ ఇన్ మల్టిపుల్ కాపీస్. అంటే కొన్ని ప్రోటీన్స్ మేకింగ్ చేయడానికి లైక్ రైబోజోమ్స్ కానీ ప్రోటీన్ మేకింగ్ మెషిన్స్ అనమాట, అవి చాలా అవసరం పడుతుంది. సో రిపీటెడ్గా అంటే మెనీ టైమ్స్ ద సెల్స్ నీడ్ దెమ్ ఎ లాట్. సో కంటిన్యూగా కాపీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉండేదాన్ని రిపీటెడ్ జీన్స్ అని అంటారు. నెక్స్ట్ ఇస్ ద సింగిల్ కాపీ జీన్. అంటే ఓన్లీ సింగిల్ కాపీ ఒకటే ప్రెజెంట్ ఉంటుంది. అంటే ఒక్కసారి అది ప్రెజెంట్ అయిన తర్వాత అది ఎంటైర్ డిఎన్ఏ అలానే ఉండిపోతుంది వితౌట్ ఎనీ చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఐ కలర్ కానీ బ్లడ్ గ్రూప్ కానీ ఒక్కసారి ఒక జీన్ అది ఫామ్ అయిపోయిందంటే అది అలానే ఉండిపోతుంది అనమాట. సో దట్ టైప్ ఆఫ్ జీన్ ఈజ్ కాల్డ్ ద సింగిల్ కాపీ. నెక్స్ట్ ఈజ్ ద సూడోజెనెసిస్. సూడో అంటేనే ఫాల్స్ అనమాట, ఫాల్స్ జీన్స్. సో ఇట్ ఈస్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ఫంక్షనల్ ప్రోడక్ట్స్. అంటే ఇవి బ్రోకన్ కాపీస్ లాగా ఉంటాయి విచ్ ఇస్ నాట్ లాంగర్ వర్క్. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన బర్త్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా కొన్ని థింగ్స్ ఉంటాయి విచ్ విల్ బీ యాక్టివ్లీ వర్క్ చేస్తాయి. మనం చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అడల్ట్హుడ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత అవి బ్రోకన్గా అయిపోయి ఇట్ వాంట్ వర్క్ అనమాట. సో అలాంటి జీన్స్ని సూడో జీన్స్ అని అంటారు. దెన్ స్ప్లిట్ జీన్స్ అని అంటే విచ్ పోజెస్ ఎక్స్ట్రా ఆర్ నాన్ ఎసెన్షియల్ రీజన్స్. అంటే అయితే ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయన్నమాట విచ్ ఆర్ రిమూవ్డ్ వెన్ ద జీన్ వర్క్స్. దాని వర్క్ అయిపోయిన తర్వాత దాని ఎక్స్ట్రా పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసేస్తుంది. సో దట్ టైప్ ఆఫ్ జీన్స్ ఈస్ కాల్డ్ ద స్ప్లిట్ జీన్స్. అండ్ జంపింగ్ జీన్స్. ఓకే, జంపింగ్ జీన్స్ అని అంటే క్యాన్ జంప్ ఆర్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కలర్ ఆఫ్ ద దిస్ థింగ్ అనమాట. ఏదైనా మనకి దెబ్బ తగిలినప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో దట్ టైప్ ఆఫ్ అది చేంజెస్ కావడానికి ఏదైతే జీన్స్ యూజ్ అవుతుందో దట్ జీన్స్ ఈస్ కాల్డ్ ద జంపింగ్ జీన్స్. దెన్ ఓవర్లాపింగ్ జీన్స్ అని అంటే ఆల్రెడీ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ టెల్లింగ్ ఓవర్లాపింగ్. అంటే 2 or more జీన్స్ ఒకటే దాని మీద ఓవర్లాప్ అయి ఉంటాయి, బట్ దాని ప్రోటీన్స్ అంటే దాని వర్క్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా వైరసెస్, ఎన్ని వైరసెస్ ఇన్వాల్వ్ అయితే కూడా డిఫరెంట్ టైప్స్ సేమ్ ఉన్నా కూడా డిఫరెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని వాటిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దట్ టైప్ ఆఫ్ దిస్ థింగ్ ఈస్ కాల్డ్ ఓవర్లాపింగ్ జీన్స్. స్ట్రక్చరల్ జీన్స్ అనమాట. స్ట్రక్చరల్ జీన్స్ అని అంటే ఇవి ప్రోటీన్స్, అంటే ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద ప్రోటీన్స్ టు బిల్డ్ అవర్ బాడీ.
అండ్ ఫంక్షన్ అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే హెయిర్ కలర్లో కెరాటినిన్ బిల్డ్ చేయడం కానీ, లేక బ్లడ్ కలర్ రావడానికి హెమోగ్లోబిన్ని బిల్డ్ చేయడం. సో దట్ టైప్ ఆఫ్ ఆల్ జీన్స్ విల్ కమ్ అండర్ ద స్ట్రక్చరల్ జీన్స్. దెన్ నెక్స్ట్ ఇస్ ద రెగ్యులేటరీ జీన్స్. ఇవి కంట్రోల్ ద ఫంక్షన్ ఆఫ్ స్ట్రక్చరల్ జీన్స్. అంటే ఇది ఆన్ అండ్ ఆఫ్గా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలనంటే మన బాడీలో గ్లూకోజ్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే ఇన్సులిన్ అనేది యాక్టివ్ అయ్యి దాన్ని డైజెస్ట్ చేయడానికి చూస్తుంది. ఎప్పుడైతే మన బాడీలో గ్లూకోజ్ ఎంట్రీ ఉండదు, ఈటింగ్ టైం అంటే తినేటప్పుడే అది రిలీజ్ అవుతుంది. తినలేనప్పుడు లైక్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు అట్లున్నప్పుడు అది డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది. సో అట్లా రెగ్యులేట్ చేసే ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేటరీ జీన్స్ తోటి కంట్రోల్ చేస్తాను అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ జీన్స్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద everything overall about the genes. So now we are going to see what is DNA. Deoxyribonucleic acid అంటే ఏంటిది అని ఏంటిది ఇది మీకు సింపుల్ వేగా చెప్పాలంటే ఇట్స్ జస్ట్ లైక్ ఇన్స్ట్రక్షన్ బుక్ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే ఇది డిఎన్ఏలో ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సెల్స్ది అంటే అది ఎలా ఫంక్షన్ చేయాలి, ఎలా గ్రో చేయాలి, ఎలా రీప్రొడ్యూస్ చేయాలి అనేది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే లైక్ రెసిపీ బుక్ అనమాట. ఇప్పుడు నీకు కేక్ ఎలా ప్రిపేర్ చేయాలి, చికెన్ కర్రీ ఎలా చేయాలని అంటే దాని స్టెప్స్ అన్నీ ఎలా ఉంటాయో సో అలా అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ డిఎన్ఏలో ఉంటాయన్నమాట. సో మన సెల్స్ అనేవి ఎలా వర్క్ చేయాలి అనేది. సో దట్స్ ద అబౌట్ ద థింగ్. క్వాంటిటీ అంటే ఇది కాన్స్టెంట్గా ఉంటాయన్నమాట అన్ని స్పీసెస్లో. ఎందుకనంటే ఇప్పుడు పేరెంట్స్ నుంచి 46 క్రోమోజోమ్స్ వచ్చినా కూడా మళ్ళీ ఆఫ్ స్ప్రింగ్స్కి వెళ్ళిన లోపు అది హాఫ్ అయిపోతుంది అనమాట. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దట్ కాన్స్టెంట్ సెల్స్ ఇన్ ద బాడీ అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డిఎన్ఏ, వాట్ ద కెమికల్స్ ఇట్ కంటైన్. ఓకేనా, ఇది డిఎన్ఏ అనేది లార్జెస్ట్ మైక్రోమాలిక్యూల్ అనమాట. అయితే దీని పార్ట్ అంటే దీని షేప్ చూస్తే ట్విస్టెడ్ ల్యాడర్ ఆర్ స్పైరల్ స్టేర్ కేస్ లాగా ఉంటుంది. అంటే ఒక నిచ్చెనని తీసుకుంటే నిచ్చెనని ట్విస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. లేకపోతే మనం మెట్లు కట్టుకుంటాం కదా ఇళ్లల్లో, ఇట్లా చుట్టుగా ఇట్లా తిరుగుతూ వెళ్ళేది. సో అలా కనిపిస్తుంది అనమాట డిఎన్ఏ అనేది. అండ్ దీని షేప్ అనేది డబల్ హెలిక్స్తో ఫామ్ అయి ఉంటుంది. అండ్ ఏవైతే కెమికల్స్ అంటే దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ లైక్ కెమికల్స్ లైక్ ఫాస్ఫేట్, A5 కార్బన్, డిఆక్సీ రైబోస్ షుగర్ అండ్ నైట్రోజినస్ బేస్. సో దీనివల్ల అంటే దట్ కెమికల్ ఇట్ కంటైన్స్. సో హియర్ యూ క్యాన్ సీ రైట్ సైడ్ ఉంది కదా, అదే ట్విస్టెడ్ లేడర్. అంటే నిచ్చెనని తిప్పితే ఎలా ఉంటుంది మనం స్టెప్స్, సో ఇలా ఉంటుంది అనమాట షేప్ అనేది. దాంట్లోనే మనం ఏదైతే కెమికల్స్ ఇప్పుడు మాట్లాడుకున్నామో అవి లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో అలా దాంట్లో ఫామ్ అయి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి క్లియర్గా ఇట్ ఈస్ కంటైన్స్ ద స్టెప్స్ ఆఫ్ ద ల్యాడర్. అంటే ఇప్పుడు మనం దీన్ని నిచ్చెనతో పోల్చుకుంటున్నాం కాబట్టి దాని స్టెప్స్ అయితే ఏవైతే ఉన్నాయో అదొక బేస్ పేర్ తోటి ఫామ్ అయి ఉంది, ప్రోటీన్స్ అనమాట. A ఫర్ అడినైన్, T ఫర్ థయామిన్, C ఫర్ సైటోసైన్ అండ్ G ఫర్ గ్వనైన్ అనమాట. ఈ ప్రోటీన్స్ తోటి అది స్టెప్స్ అనేవి మేడప్ ఆఫ్ ఇట్ ఈస్. అది A అనేది ఆల్వేస్ T తోటి పేరప్ అవుతుంది అండ్ C అనేది ఆల్వేస్ G తోటి పేరప్ అవుతుంది. అంటే పేర్స్ ఎలా అడినైన్ అండ్ థయామిన్ అండ్ సైటోసైన్ అండ్ గ్వైనైన్ తోటి ఫామ్ అయి ఉంటుంది అనమాట. హియర్ యూ క్యాన్ సీ ద స్ట్రక్చర్. అంటే ఇది మనం హెలిక్స్ అని మాట్లాడుకున్నాం కదా, డబల్ హెలిక్స్ అంటే డబల్ స్పైరల్ లాగా ఫామ్ అయి ఉంటుంది ఇది. సో ఇప్పుడు దీని ఫంక్షన్స్ గురించి, ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుంటే చెప్పాను కదా ఆల్రెడీ డబుల్ స్ట్రాండెడ్ హెలికల్ స్ట్రక్చర్, డిఫరెంట్ బేసెస్, 4 డిఫరెంట్ బేసెస్ అంటే అదే థయామిన్, అడినైన్, సైటోసైన్ అండ్ గ్వనైన్ అనమాట. దట్ ఆర్ ప్రోటీన్స్ అంటే మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనమాట, ఎంజైమ్స్. సో ఇవి దేనికి ఇంపార్టెంట్ అని అంటే చెప్పాను కదా లైక్ బిల్డింగ్ ద ప్రోటీన్స్, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి, పాసింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్కి, వాటన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే లైక్ బాడీ క్యారెక్టరిస్టిక్స్ లైక్ హెయిర్ కలర్, ఐ కలర్, దెన్ బయోకెమికల్ ప్రాసెస్, ఎంజైమ్స్ ఏవైతే ఫామ్ అవుతాయో వాటికి, దెన్ స్ట్రక్చర్ అనమాట లైక్ క్రోమోజోమ్ కొలాజన్, బోన్ ఫార్మేషన్, దెన్ స్కిన్ కొలాజన్ ఫార్మేషన్కి, దెన్ సెల్యులార్ ఫంక్షన్స్కి, వీటన్నిటికీ డిఎన్ఏనే రీజన్ అనమాట.
అండ్ ఇవన్నిటికీ మెయిన్ రీజన్ అయితే ఈ 4 DNA బేసెస్ అనమాట. AGTC, దట్ ఈస్ అడినైన్, గ్వానైన్, సైటోసైన్, థయామిన్. ఎప్పుడైతే ఈ కోడింగ్ సీక్వెన్సెస్లో ఏదైనా చేంజెస్ వచ్చాయనుకోండి డ్యూరింగ్ మ్యూటేషన్ టైంలో కానీ, లైక్ ఏమంటే సెల్ డివిజన్ టైంలో కానీ మన చేంజెస్ ఇందులో వచ్చేసినాయి అంటే అంతా ఆల్టర్ అయిపోతుంది, క్రోమోజోమ్స్ చేంజ్ అయిపోతాయి, జీన్స్ చేంజ్ అయిపోతాయి. సో దట్ విల్ లీడ్స్ టు ద జెనెటిక్ డిజార్డర్స్. ఓకే, సో వేర్ యూ విల్ ఫౌండ్ DNA ఇన్ అవర్ బాడీ. DNA అనేది ప్రతి న్యూక్లియస్లో ఫైండ్ అవుట్ అవుతుంది ఇన్ అవర్ బాడీ. అంటే ఈచ్ సెల్ ఈజ్ మేడప్ ఆఫ్ న్యూక్లియస్. ఆ న్యూక్లియస్లోనే DNA అనేవి టైట్లీ ప్యాక్ చేసి ఉంటాయి ఇన్ ద స్ట్రక్చర్స్, అంటే స్ట్రక్చర్స్ కాల్డ్ క్రోమోజోమ్స్. ఇక్కడ ఆ పిక్చర్ అదే చూపిస్తుంది. ఓకేనా, సో హ్యూమన్స్ హ్యావ్ ఏ 46 క్రోమోజోమ్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ దేర్ సెల్స్. సో బ్రీఫ్లీగా DNA గురించి చెప్పాలంటే రిలేటింగ్ విత్ అవర్ లైఫ్ అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ రెసిపీ బుక్ అనమాట. అంటే మన ఈచ్ జీన్ ఎలాంటి స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఉంటాయి, ఏ వర్క్ చేయాలి అనేది అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని DNAలోనే ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ లైక్ కంప్యూటర్ కోడ్ లైక్ ATCG చెప్పాను కదా. సో అవి సాఫ్ట్వేర్ కోడ్ లాగా యూస్ చేస్తాయి అనమాట ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ ఆల్ ఫంక్షన్. అండ్ ఇట్ ఈస్ లైక్ ఏ బ్లూ ప్రింట్ అనమాట. ఇట్ కంటైన్ ఆల్ ద డీటెయిల్స్ టు కన్స్ట్రక్ట్ అండ్ మెయింటైన్ అవర్ బాడీ. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే DNA గురించి ఇప్పుడు ఒకవేళ మీరు ఒక్క సెల్లో DNAని స్ట్రెచ్ చేశారనుకోండి, ఇట్లా లాంగ్, ఇప్పుడు ఇది స్పైరల్గా ఉంది కదా, దాన్ని మీరు ఒక్క సెల్లో ఉన్న ఒక సెల్లో ఉన్న DNAని స్ట్రెచ్ చేస్తే అది 6 feet లాంగ్ ఉంటుంది. అంటే ఒక మనిషి అంత ఎత్తులో ఉంటుంది తెలుసా. అండ్ 99.9% ఆఫ్ ద DNA అయితే సేమ్ ఉంటాయి అందరు హ్యూమన్ బీయింగ్స్లో. అండ్ ఓన్లీ 0.1% ఓన్లీ డిఫరెన్స్ ఉంటుంది, విచ్ మేక్స్ ఈచ్ పర్సన్ యూనిక్. అండ్ మీకు ఇంకొక విషయం కూడా తెలుసా, DNA బనానాలో ఉన్న DNA 50% సిమిలర్ ఉంటుంది తెలుసా హ్యూమన్ DNAకి. So till now we have seen what is gene and what is DNA. Now we are going to discuss about chromosome. Chromosome అంటే ఏంటిది? సో క్రోమ్ అంటే కలర్, సోమా అంటే బాడీ, అంటే కలర్ బాడీ అనమాట. సో మన ఫంక్షన్ అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ ద బాడీ గురించి అంతా క్రోమోజోమ్స్లోనే ఉంటుంది. అండ్ దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద వెల్డర్ ఇన్ 1888లోనే క్రోమోజోమ్ గురించి కనుక్కున్నారు. సో వాట్ ఈస్ క్రోమోజోమ్స్ అంటే ఇట్ ఈస్ లైక్ టైనీ ప్యాకేజెస్ ఆఫ్ DNA. అంటే అన్ని DNAస్ని ఒక ప్యాకేజ్ వేలో అంటే ఆర్గనైజ్ చేసి పెడుతుంది అనమాట. ఇట్ విల్ హెల్ప్స్ ద DNA టు ఆర్గనైజ్ అండ్ స్టోర్. అండ్ అది ఒక సెల్లో ఫిట్ అవ్వడానికి ఈ క్రోమోజోమ్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా నార్మల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే థింక్ లైక్ ఇప్పుడు నేను DNA అంటే ఏంటిది అన్నాను, అదొక ఇన్స్ట్రక్షనల్ బుక్ లాంటిది అని చెప్పాను. అంటే ఇప్పుడు ఒక రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలంటే దాని స్టెప్స్ ఎలా ఉంటాయి అలా. సో ఇట్స్ అన్ ఇన్స్ట్రక్షన్ బుక్ అన్నప్పుడు ఆ బుక్ని అరేంజ్ చేసే షెల్ఫే క్రోమోజోమ్ అనమాట. ఓకేనా, సో దట్స్ అబౌట్ దిస్ వన్. అండ్ ఇవి చాలా న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఎక్కడ ఫౌండ్ అయి ఉంటాయి, న్యూక్లియసెస్ ఆఫ్ ఈచ్ సెల్ ఆఫ్ అవర్ బాడీ. అండ్ ఆ న్యూక్లియస్ ఎట్లా కంట్రోల్ సెంటర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట, వేర్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి స్టోర్ అయి ఉంటుంది. సో హియర్ యూ క్యాన్ సీ హౌ ద ఎగ్జాక్ట్ క్రోమోజోమ్ లుక్ లైక్. అంటే క్రోమోజోమ్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట, స్ట్రక్చర్ ఆఫ్ ద క్రోమోజోమ్. ఓకే, సో దాని పార్ట్స్ అనాటమీ చూస్తే క్రోమోజోమ్ విల్ హ్యావ్ 2 arms అనమాట. ఆ 2 arms P arm అండ్ Q arm అని అంటారు. ఓకేనా, P arm అనేది షార్ట్గా ఉంటుంది అప్వర్డ్ది, అండ్ Q arm అనేది లాంగ్ ఆర్మ్ ఉంటుంది. ఇవి రెండు ఒక సెంటర్లో కనెక్ట్ అయి ఉంటుంది. దట్ సెంటర్ ఈజ్ కాల్డ్ ద సెంట్రోమియర్ అనమాట. సో ఇవి 2 థింగ్స్ని అయితే ఆర్మ్స్ లాగా ఉన్నాయి, వాటిని క్రోమాటిడ్స్ అని అంటారు. ఆ క్రోమాటిడ్స్ని లాస్ట్ అంటే లైక్ టిప్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ని, క్రోమాటిడ్స్ టిప్ని టెలోమియర్ అని అంటారు. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఏ క్రోమోజోమ్. Now we will see the how many chromosomes are there. అంటే క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి ఒక హ్యూమన్ బీయింగ్లో అంటే there are 46 chromosomes will be present in each cell which is arranged in 23 pairs. 23 pairsగా అరేంజ్ అయి ఉంటాయి. ఇందువి 2 types of chromosomes ఉంటాయి. ఒకటేమో ఆటోజోమల్ క్రోమోజోమ్స్, ఏవైతే సేమ్ ఉంటాయి అనమాట, మేల్ అండ్ ఫీమేల్లో సేమ్ ఉంటాయి ఆటోజోమల్ క్రోమోజోమ్స్. ఇంకొకటిదేమో సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు, విచ్ విల్ డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, సో ఇక్కడ అవే ఉన్నాయి చూడండి, 22 pairs of normal chromosomes which are called autosomal, and the one pair is called the sex chromosomes which contains
XY ఆర్ XX క్రోమోజోమ్. సో దీని ఫంక్షన్ ఏంటిదనంటే ఇట్ విల్ స్టోర్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్, అంటే బాడీ గ్రో, ఫంక్షన్, రీప్రొడ్యూస్, అంటే ఐ కలర్ ఎలా ఉండాలి, హెయిర్ టెక్స్చర్, హైట్, అవన్నీ అంటే ఆ స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ని మొత్తం క్రోమోజోమ్స్ స్టోర్ చేసుకుంటాయి. అండ్ ఈ క్రోమోజోమ్సే పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి ఏవైతే జీన్స్ మనం చెప్పాం కదా పాస్ అయ్యేవి, అవి క్రోమోజోమ్స్ వల్లనే పాస్ అవుతాయి అన్నమాట, పేరెంట్స్ టు చిల్డ్రన్. అందులో హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఏమో మదర్ నుంచి, హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఏమో ఫాదర్ నుంచి ఉంటాయి. ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే యానిమల్స్లో హ్యూమన్స్ కంటే ఎక్కువ క్రోమోజోమ్స్ ఉంటాయి తెలుసా. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే డాగ్ విల్ హ్యావ్ 78 క్రోమోజోమ్స్. అండ్ అన్ని క్రోమోజోమ్స్ ఒకే సైజులో ఉండవు. ఎగ్జాంపుల్గా ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారు కదా, క్రోమోజోమ్ 1ని చూస్తే అది లార్జెస్ట్గా ఉంది, 21ది చూడండి చాలా స్మాలెస్ట్గా ఉంది. అందుకే క్రోమోజోమ్స్ అన్నీ ఒక సైజులో లేవు. అండ్ ఫ్రూట్ ఫ్లై ఒక టైనీ ఇన్సెక్ట్ అనమాట, అది ఓన్లీ 8 క్రోమోజోమ్స్ ఉంటాయి. మళ్ళీ ఇట్ విల్ షేర్ ఆల్ ద జీన్స్ విత్ ఇట్, అంటే హ్యూమన్స్లో ఏమేమి జీన్స్ అయితే ఉంటాయో అవన్నీ జీన్స్ ఆ ఇన్సెక్ట్లో కూడా ఉంటాయి, కానీ బట్ ఇట్ విల్ కంటైన్ ఓన్లీ 8 chromosomes. Now we will see the chromosomal abnormalities. Okay, one by one we will see in a brief way. అంటే ఏదైతే మీకు ఎగ్జామ్ పర్పస్గా హెల్ప్ఫుల్ అవుతుందో వాటి పర్టికులర్ పాయింట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము అండ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్. ఓకే, ద ఫస్ట్ వన్ ఇస్ ద డౌన్ సిండ్రోమ్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ట్రైజోమీ 21. ఇది ఒక జనరల్ కండిషన్ అనమాట. ఇక్కడ ఒక ఎక్స్ట్రా కాపీ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ క్రోమోజోమ్ 21 ప్లేస్లో అనమాట. అంటే నార్మలీ మనకి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి కదా ఈచ్ సెల్లో, బట్ డౌన్ సిండ్రోమ్ కేసెస్లో 47 క్రోమోజోమ్స్ ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట, ఒకటి ఎక్స్ట్రా కాపీ టైప్లో. అయితే దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అంటే ప్రాబ్లం అయితే ఏం కాదు, బట్ బేబీ డెవలపింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుందన్నమాట. బేబీ బాడీలో కానీ బ్రెయిన్ డెవలప్మెంట్లో కొంచెం డిలే ప్రాసెస్ అనేది అవుతుంది. అంతకు మించి ఏం అవ్వదన్నమాట. సో ఫిజికల్గా చూసుకుంటే ఫ్లాట్ ఫేస్ ఆర్ నోస్ కూడా ఫ్లాట్గా ఉండడం, మళ్ళీ డెవలప్మెంట్ ప్రకారంగా చూస్తే థింగ్స్ అనేవి చాలా స్లో లర్నర్స్ ఉంటారు వీళ్ళు. వాకింగ్ కానీ టాకింగ్ కానీ ఏదైనా స్లోగా లర్న్ చేస్తారు, బట్ దే కెన్ స్టిల్ లివ్ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్స్ విత్ సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ హెల్త్ పరంగా చూసుకుంటే దే విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్స్ విత్ దేర్ హార్ట్, హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి రెగ్యులర్గా చెకప్స్ అనేవి అవసరం ఉంటుంది. మెంటల్ రిటార్డేషన్ అనేది 50 to 60% అని అంటున్నారు, కానీ అంటే దే విల్ బీ వెరీ స్లో లర్నర్స్ అనమాట, అంతే. అండ్ చెప్పాను కదా డిజీజ్ కండిషన్ లైక్ GI అబ్స్ట్రక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, సో మెనీ పీపుల్ విత్ ద డౌన్ సిండ్రోమ్ దే క్యాన్ గో టు స్కూల్, వర్క్, జాబ్ అనేది కూడా అంటే ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు. దే క్యాన్ మేక్ లవింగ్ రిలేషన్షిప్స్ ఆల్సో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ థింగ్. ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అని అంటే క్రోమోజోమ్స్ని ఒక బుక్ లాగా అనుకుంటే దాంట్లో కొన్ని ఎక్స్ట్రా పేజెస్ ఉంటాయి. మనకు ఒక బుక్ కంప్లీట్ చేయడానికి ఒక పర్టికులర్ టైం పడుతుంది. ఒక ఎక్స్ట్రా పేజెస్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో సేమ్ లైక్ దట్ ఓన్లీ ఏమంటారు బాడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో అనేది కొంచెం డిలే ప్రాసెస్ అనేది ఉంటుంది. నౌ వి విల్ సీ అబౌట్ ద క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్. క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్ అనేది ఒక జెనెటిక్ కండిషన్ అనమాట. ఇన్ దిస్ వాట్ విల్ హ్యాపెన్ అంటే బాయ్ విల్ బోర్న్ విత్ అన్ ఎక్స్ట్రా క్రోమోజోమ్, అంటే బాయ్లో XY క్రోమోజోమ్ ఉండే ప్లేస్లో ఇంకొక ఎక్స్ట్రా X తోటి XXY క్రోమోజోమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటుంది. సో దీనివల్ల క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయంటే ఫిజికల్లో హైట్ అనేది టాలర్గా ఉంటారు, అంటే నార్మల్ హైట్ కంటే పొడవుగా ఉండడం, లీన్ మజిల్స్ సన్నగా ఉండడం, బాడీ మొత్తం హెయిర్ ఉండడం, బ్రాడర్ హిప్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమంటారు బ్రెస్ట్ టిష్యూ డెవలప్మెంట్ కూడా ఉంటుందన్నమాట. వీళ్ళకి స్పీచ్ ప్రాబ్లంలో ఉంటుంది, అంటే లర్నింగ్ బిహేవియర్లో చూస్తే దే విల్ హ్యావ్ ఎ స్పీచ్ ప్రాబ్లం, లాంగ్వేజ్ స్కిల్స్ ప్రాబ్లం ఉంటుంది, డిఫికల్టీ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ వీళ్ళు చాలా క్వైట్ అండ్ షై, అంటే సిగ్గుపడతారనమాట, క్వైట్గా ఉంటారు, సైలెంట్గా, బట్ దే కెన్ స్టిల్ బిల్డ్ ద స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్స్. ఓకే, దెన్ వాట్ ఎల్స్, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళ దాంట్లో, ఎందుకంటే దేర్ విల్ బి ప్రొడక్షన్ ఆఫ్ ద టెస్టోస్టిరోన్ అనేది చాలా లోగా ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా చూసే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళలో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. అంటే వీళ్ళు కూడా ఒక
నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటే ఎస్ దే క్యాన్ ఆల్సో లీడ్ ద నార్మల్ లైఫ్ లైక్ టెస్టోస్టెరాన్ థెరపీ తీసుకోవచ్చు అండ్ హెల్పింగ్ ఇన్ ద ఫిజికల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ కోసం హెల్ప్ చేయొచ్చు. స్పీచింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళకి లర్నింగ్ అవి సపోర్ట్ ఇచ్చామనుకోండి, స్పీచ్ థెరపీ తీసుకొని దే క్యాన్ ఆల్సో లీడ్ ఏ నార్మల్ లైఫ్. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే కూడా దే క్యాన్ ఆల్సో హ్యావ్ ద చిల్డ్రన్ లేటర్ ఇన్ లైఫ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద Klinefelter syndrome. Now we will see the Turner syndrome. Turner syndrome అని అంటే ఇది కూడా ఒక జెనెటిక్ కండిషన్ అనమాట. ఇట్ విల్ ఎఫెక్ట్స్ మెయిన్లీ ఫిమేల్స్. ఓకేనా, సో ఫిమేల్స్లో సెక్స్ క్రోమోజోమ్స్ 2 X's ఉంటాయి, కానీ ఇక్కడ టర్నర్ సిండ్రోమ్లో ఓన్లీ 1 X విల్ బి మిస్సింగ్, ఓన్లీ 1 విల్ బి రిమైన్ అనమాట. ఓన్లీ X క్రోమోజోమ్ ఒక్కటే ఉంటుంది. సో దీనివల్ల వాట్ ఆర్ ద సైన్స్ యూ విల్ సీ అంటే ఫిజికల్లీ దే విల్ బి షార్ట్ హైట్ ఉంటారు, షార్టర్ దెన్ ద యావరేజ్ గర్ల్స్. అండ్ ప్యూబర్టీ అనేది కూడా డిలే అవుతుంది, అక్కడ పీరియడ్స్ ఏమీ ఉండదు. అండ్ దే విల్ హ్యావ్ ఎ డిఫికల్టీ ఇన్ హ్యావింగ్ చిల్డ్రన్ అంటే దే విల్ ఫేస్ ద ఇన్ఫర్టిలిటీ. అండ్ ఇక్కడ చెప్పినట్టు దే విల్ హ్యావ్ ఎ ట్రయాంగులర్ షేప్, ఫేస్ వెబ్బింగ్, నెక్ ఉంటుంది, నెక్ది ఉండదన్నమాట. నెక్ అనేది యాబ్సెంట్, డైరెక్ట్ హెడ్ అనేది ట్రంక్కి అటాచ్ అయి ఉంటుందన్నమాట లైక్. ఓకే, సో దీన్ని క్యారియోటైపింగ్ టెస్ట్ ద్వారా కనుక్కుంటారు. దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ట్రీట్మెంట్ అయితే అస్సలు లేదు. బట్ ఇన్ దిస్ కండిషన్ దే విల్ ఫేస్ ద అండర్ డెవలప్డ్ ఓవరీస్ వల్ల స్టెరిలిటీ అనేది ఫేస్ చేస్తారు. సో దేర్ విల్ బి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఒకవేళ గ్రోత్ హార్మోన్ ట్రీట్మెంట్ అలాంటిది ఇస్తే దే క్యాన్ మేనేజ్ విత్ ద హైట్ అండ్ హార్మోన్ ఇదేమంటారు ప్యూబర్టీ ఇష్యూస్ అనేవి సార్ట్ ఆఫ్ అయిపోతుంది ఇఫ్ దే ఆర్ గో ఫర్ ద హార్మోనల్ ట్రీట్మెంట్. నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటే ఎస్ దే క్యాన్ ఆల్సో లీడ్ ద నార్మల్ లైఫ్ విత్ ద మెడికల్ కేర్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ సిండ్రోమ్ ఈస్ క్రీడు చార్ట్ సిండ్రోమ్. క్రీడు చార్ట్ సిండ్రోమ్ అంటే ఫ్రెంచ్లో క్రై ఆఫ్ ద క్యాట్. అంటే ఎవరైతే ఈ సిండ్రోమ్ తోటి బాధపడుతున్నారో వాళ్ళు ఏడుస్తే పిల్లి ఏడ్చినట్టుగా అనిపిస్తుంది. సో వై ఇట్ ఈస్ హ్యాపెన్ అంటే ఇట్ ఈస్ ఆల్సో రేర్ జెనెటిక్ కండిషన్, మిస్సింగ్ పీస్ ఆన్ క్రోమోజోమ్ 5. సో క్రోమోజోమ్ చెప్పాను కదా, దానికి 2 parts ఉంటాయి, షార్ట్ ఆర్మ్ అండ్ ద లాంగ్ ఆర్మ్ అని. ఇందులో క్రోమోజోమ్ 5లో షార్ట్ ఆర్మ్ అనేది మిస్ అయి ఉంటుంది అనమాట. సో దట్స్ వై ఏమంటారు అది మిస్ అవ్వడం వల్ల ద పర్సన్ విల్ ఫేస్ విత్ ద క్రీడు చార్ట్ సిండ్రోమ్. ఓకే, సో దీంట్లో ఏంటంటే బేబీస్ హై పిచ్డ్ క్యాట్ లైక్ ఏడుస్తారనమాట. ఓకే, సో దే విల్ ఇంకా ఫిజికల్ సిమ్టమ్స్ లాంటివి అంటే హై పిచ్డ్ లైక్ క్యాట్ లైక్ క్రై ఉంటుంది బేబీస్లో. దెన్ లో బర్త్ వెయిట్, స్లో గ్రోత్ ఉంటుంది, మళ్ళీ మైక్రోకెఫాలీ, ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ ఉంటుంది లైక్ మెంటల్ రిటార్డేషన్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇస్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అండ్ అబ్స్ట్రక్ట్ అండ్ ఏమంటారు డిస్టింక్ట్ ఫేషియల్ ఫీచర్స్ ఉంటాయి లైక్ వైట్ సెట్ ఐస్, స్మాల్ జా ఉంటుందన్నమాట. ట్రీట్మెంట్ అయితే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు, బట్ స్పీచ్ అండ్ ఫిజికల్ ఆక్యుపేషనల్ థెరపీ ఇవ్వడం వల్ల కొంచెం ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట చైల్డ్ ఎబిలిటీస్ అనేది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ప్రాపర్ సపోర్ట్ కేర్ అయితే వీళ్ళకి అవసరం పడుతుంది. నెక్స్ట్ ఈస్ ద డి జార్జ్ సిండ్రోమ్. డి జార్జ్ సిండ్రోమ్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ దిస్ వన్ క్రీడు సిండ్రోమ్. క్రీడు సిండ్రోమ్లో ఏంటిది, ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్ విల్ బి మిస్సింగ్ ఆన్ క్రోమోజోమ్ 5. ఇక్కడ క్రోమోజోమ్ 22లో ఆ పార్ట్ అనేది స్మాల్ ఆర్మ్ అనేది మిస్ అవుతుంది అనమాట. బికాస్ ఆఫ్ దట్ ద పేషెంట్ విల్ ల్యాండ్ అప్ విత్ డి జార్జ్ సిండ్రోమ్ అనమాట. అండ్ ఇక్కడ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే ఫిజికల్గా ఏం చూస్తారంటే దేర్ విల్ బి కంజనైటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఉంటాయి, క్లెఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది, వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది బికాస్ ఆఫ్ అండర్ డెవలప్డ్ థైమస్ గ్లాండ్ వల్ల. ఓకేనా, డెవలప్మెంట్ లెర్నింగ్ డిఫికల్టీస్, డెవలప్మెంట్ డిలేస్ ఉంటాయి. ఫేషియల్ ఫీచర్స్కి వస్తే స్మాల్ జా ఉంటుంది, లో సెట్ ఇయర్స్ అండ్ వైట్ సెట్ ఐస్ ఉంటాయి వీళ్ళకి. స్పీచ్ అండ్ ఫీడింగ్ డిఫికల్టీస్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ ద క్లెఫ్ట్ ప్యాలెట్. ఓకే, పారాథైరాయిడ్ హార్మోన్ కూడా ఫెయిల్యూర్ టు డెవలప్, సిజోఫ్రేనియా ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. ట్రీట్మెంట్కి వస్తే మేనేజింగ్ హార్ట్ డిఫెక్ట్స్ విత్ ద సర్జరీ ఇఫ్ నీడెడ్. దెన్ ఇమ్యూన్ సిస్టమ్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, స్పీచ్ ఫిజికల్ అండ్ లెర్నింగ్ థెరపీస్ హ్యాస్ టు బి గివ్ అండ్ రెగ్యులర్ మెడికల్ కేర్ ఈజ్ నీడెడ్ ఫర్ అదర్ సిమ్టమ్స్ అనమాట. ఒకవేళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తే ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ సపోర్ట్ తోటి కొంచెం ప్రొడక్టివ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ దే కెన్ లివ్ by who are suffering with the DiGeorge syndrome. Next condition we are going to see is Huntington's disease. Okay, it is also rare inherited
క్రోమోజోమ్ డిజీజ్ కండిషన్ అనమాట. ఓకే, దీని హంటింగ్టన్స్ డిజీజ్ ఎందుకంటారంటే మ్యూటేషన్ క్రోమోజోమ్ 4లో ఒక ప్రోటీన్ అనేది మిస్సింగ్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ హంటింగ్టన్. ఓకే, అది బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ దిస్ డిజీజ్ ఇస్ కాల్డ్ ద హంటింగ్టన్ డిజీజ్ అనమాట. సో అందుకే బికాస్ ఆఫ్ దిస్ ఏమంటారు యాబ్సెన్స్ ద జీన్ ఎక్స్ట్రా రిపీట్ ఆఫ్ డిఎన్ఏ చేస్తుంది విచ్ విల్ లీడ్ ద ప్రొడక్షన్ ఆఫ్ టాక్సిక్ ప్రోటీన్స్ అనమాట విచ్ విల్ డ్యామేజ్ ద సెల్స్. అందుకే ఇక్కడ మోస్ట్లీ బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దాంట్లో గ్రాడ్యువల్లీ బ్రేక్ డౌన్ ఆఫ్ నర్వ్ సెల్స్ వీ క్యాన్ సీ. ఓకే, సో దీనివల్లనే పర్సన్కి ప్రాబ్లం ఉంటుందన్నమాట, మూవ్ చేయడానికి, థింక్ చేయడానికి, బిహేవ్ చేయడానికి. ఓకే, సైన్స్ అండ్ సిమ్టమ్స్ మోస్ట్లీ 30 to 50 years మధ్యలో కనిపిస్తాయి అన్నమాట. సిమ్టమ్స్ లైక్ అన్కంట్రోల్డ్ మూమెంట్స్ విచ్ ఇస్ కాల్డ్ కొరియా, జర్కీ అండ్ ట్విచ్చింగ్ మూమెంట్స్, డిఫికల్టీ విత్ కోఆర్డినేషన్ అండ్ వాకింగ్, చేంజెస్ మూడ్ చేంజెస్ ఉంటాయి లైక్ డిప్రెషన్, ఇరిటబిలిటీ, యాంగ్జైటీ ఉంటుంది, మెమరీ లాస్ ఉంటుంది వీళ్ళకి, డిఫికల్టీ థింకింగ్, కాగ్నిటివ్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట దీంట్లో. సో ట్రీట్మెంట్ అయితే దెర్ ఈజ్ నో క్యూర్, అంటే పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఏముండదు, ఓన్లీ మనము సిమ్టమ్స్ని మేనేజ్ చేయొచ్చు. ఓకేనా, బై గివింగ్ ద ట్రీట్మెంట్, కంటిన్యూ ట్రీట్మెంట్ తీసుకుంటే దెన్ ఫిజికల్, ఆక్యుపేషనల్ అండ్ స్పీచ్ థెరపీ క్యాన్ గివ్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ప్రోగ్రెషన్ అనేది వర్సన్ అవుతుంది ఓవర్ టైమ్ టు టైమ్. ఓకే, సో చాలా కేర్ అనేది చాలా అవసరం పడుతుంది. ఇది ఆటోజోమల్ డామినెంట్ ట్రేట్ అనమాట. అందుకే ఇది 50 అంటే దోజ్ ఆర్ హ్యావింగ్ ద హిస్టరీ ఆఫ్ హంటింగ్టన్ డిజీజ్ 50% ఛాన్సెస్ ఉంటాయన్నమాట మళ్ళీ అంటే ఆఫ్ స్ప్రింగ్కి ఎఫెక్టెడ్ అయ్యేది. అందుకే వీళ్ళకి ఏమంటారు జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి. సో వెదర్ టు గో ఫర్ ద baby or not. Okay, so that's about the Huntington's chorea. So I'm stopping the video here only because వీడియో చాలా లెంతీగా అవుతుంది. సో నెక్స్ట్ పార్ట్లో వీఆర్ గోయింగ్ టు సీ ద మ్యూటేషన్, టైప్స్ ఆఫ్ జీన్ మ్యూటేషన్ అండ్ ఈ జెనెటిక్స్ మన నర్సింగ్ ఫీల్డ్లో ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి నెక్స్ట్ పార్ట్లో చూద్దాము. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇది కూడా ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది ఈ నాలెడ్జ్ కూడా. ఓకే, సో బాయ్. Love is sweet to me.